హాయ్ హలో వెల్కమ్ టు TG5. మీర్పేటు ఇంటి పన్నుల సమస్యపై ఫెడరేషన్ ఆఫ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ వంటేరు నరసింహారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళు ఈ కాలనీ వెల్ఫేర్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం. ఈ మన ఫెడరేషన్ ఆఫ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఎందుకు పెట్టారు, అసలు దేనికోసం, మెయిన్ ఉద్దేశం ఏంటి, దాని ఏజెండా ఏంటి అసలు? ముందుగా TG5 న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫెడరేషన్ ఆఫ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ అనే సంస్థను మార్చి 5, 2023లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం మీర్పేట్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్స్ను ఒక వేదిక మీద తీసుకొచ్చి అన్ని కాలనీల అభివృద్ధి కోసం, వివిధ కాలనీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం కోసం, ఒక పోరాటం చేయడం కోసం ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఇప్పుడు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అధికంగా ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారని ఏదైతే మెయిన్ సమస్య ఉందో ఆ సమస్య పైన మీ ఫెడరేషన్ తరఫున ఎటువంటి పోరాటం చేస్తున్నారు? మీరు చాలా మంచి ప్రశ్న అడగడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి మీర్పేట్ మున్సిపల్ పరిధిలోని ప్రజల నోళ్లలో నానుతున్నటువంటి ఒక ప్రధాన సమస్య, మీర్పేట్లో 2023 డిసెంబర్లో ఒక కొత్త జీవో తీసుకొని రావడం ద్వారా ఇంటి పన్నులను దాదాపు 5-6 రెట్లు పెంచడం జరిగింది. ఆ సందర్భంలోనే మా ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సంస్థను మేము స్థాపించడం జరిగింది. ఆ రోజు కూడా మేము ఫెడరేషన్ తరఫున గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్యకు పరిష్కారం కోసం మేము తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు మేము విజయవంతం కావడం కూడా జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ అక్టోబర్ 2024లో ఈ ట్యాక్సెస్ను ఎవరికి చెప్పా పెట్టకుండా రివైజ్ చేసి ప్రజలకు సమాచారం ఇవ్వకుండా, డిమాండ్ నోటీసు ఇవ్వకుండా వసూలు చేయడానికి ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఆ ప్రయత్నాన్ని ఆపాలని, ఈ ఇంటి పన్నులను తగ్గించాలని ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో మేము అన్ని కాలనీలను ఏకం చేయడం జరిగింది. అన్ని కాలనీలను ఏకం చేసి వివిధ పార్టీ నాయకులను మా యొక్క ఫెడరేషన్ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. తద్వారా మేము వివిధ పార్టీల నాయకులకు, అధికారులకు మేము మెమరాండమ్స్ సమర్పించడం. మీరు మొన్న రీసెంట్ కూడా ఆల్ పార్టీ రాజకీయ నాయకులతో కూడా మీరు సమావేశమయ్యారు. అక్కడ వాళ్ళ పార్టీ ఈ సమస్య పైన పార్టీ నాయకుల వైఖరి అసలు ఏంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, తగ్గిస్తామంటున్నారా, వాళ్ళ వైఖరి ఏంటి? ఫెడరేషన్ మీర్పేట్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, వివిధ వర్గాలు కావచ్చు, కాలనీల సంక్షేమ సంఘాలు కావచ్చు, వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఈ సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకొని రావాలని మేము అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి BSP ప్రతినిధి ఇందుమతి గారు, CPI నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా CPM నుంచి యాదయ్య గారు, కాంగ్రెస్ నుంచి సామిడి గోపాల్ రెడ్డి గారు, BRS నుంచి కామేష్ రెడ్డి గారు, BJP వాళ్ళను మేము ఆహ్వానించినప్పటికీ వాళ్ళు ఈ సమావేశానికి రాలేదు. ఆ సమావేశంలో వచ్చినటువంటి సూచన ప్రకారం మేము అధికారులకు, వివిధ పార్టీల నాయకులకు ఈ సమస్య పైన మెమరాండం సమర్పించడం జరిగింది. అదేవిధంగా BRS కామేష్ రెడ్డి గారి ద్వారా కావచ్చు, BRS వారి నాయకుల ద్వారా కావచ్చు, గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ సమస్య పైన మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సామిడి గోపాల్ రెడ్డి గారి ద్వారా కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి గారికి మేము ఒక మెమరాండం సమర్పించడం జరిగింది. CPI నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు, రవీంద్రాచారి గారి ద్వారా కూనంనేని సాంబశివరావు గారిని కలిసి అసెంబ్లీలో ఈ సమస్యను లేవనెత్తాలని చెప్పేసి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికారులకు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారికి కావచ్చు మేము మెమరాండం సమర్పించడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం వల్ల అధికారుల్లో, ప్రభుత్వంలో ఒక చలనం రావడము, ఈ సమస్య పరిష్కారానికి ఒక ప్రయత్నం అన్ని వర్గాల వారు చేస్తూ ఉండడము మా దృష్టికి వచ్చింది. ఇది ఖచ్చితంగా అంటే ఇంటి పన్ను పెంపు యొక్క భారము పేదలు, మధ్యతరగతి వారు, సీనియర్ సిటిజన్స్ పైన ఎలా పడుతుంది, దీనివల్ల వచ్చే సమస్య ఏంటి
అని అందరికీ తెలియజేయడంలో, ప్రభుత్వం దృష్టి తేవడంలో ఫెడరేషన్ చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. దీన్ని హైలైట్ చేయడంలో మాత్రం ఫెడరేషన్ పెద్ద విజయవంతం చేయడం జరిగింది. ఇన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొని రావడం అనేది మీర్పేట మున్సిపల్ చరిత్రలో ఒక మాత్ర ఘట్టం అని మాత్రం మేము భావించడం జరుగుతుంది. ఓకే, ఇంటి పన్నులు ఏదైతే ఉందో దాన్ని త్వరలోనే తగ్గిస్తామని మహేశ్వర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అది అవుతుంది అంటారు అసలు? మీరు అన్నట్టు అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతినిధి సామిడి గోపాల్ రెడ్డి గారి ద్వారా మేము కిచ్చనగర్ లక్ష్మారెడ్డి గారు కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన ఆ సమస్య పైన స్పందిస్తూ ప్రభుత్వంతోన మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధరబాబు గారితోన లక్ష్మారెడ్డి గారు చర్చించి ఈ రోజే ఒక పత్రికా ప్రకటన మీడియా ముందు ప్రకటించడం జరిగింది. త్వరలోనే ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చేస్తామని, జీవోను మాడిఫై చేసి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి పన్ను విధానాన్నే మీర్పేట్ మున్సిపల్లో కూడా అమలు చేసి ప్రజలపైన పాడినటువంటి భారాన్ని తగ్గిస్తామని చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఆయన చేసిన ప్రయత్నానికి ఫెడరేషన్ తరఫున ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్క విషయం మాత్రం ఫెడరేషన్ విన్నపం ఏంటంటే, ప్రజలు మార్చి 31వ తారీఖు ముగుస్తూ ఉన్నాక ప్రజల మీద చాలా ఒత్తిడి ఉన్నది పన్ను చెల్లించమని. కాబట్టి మేము కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారికి విన్నపం ఏంటంటే, ప్రభుత్వంతోన సంప్రదించి వెంటనే ఈ కొత్త జీవోను విడుదల చేసి ప్రజలకు పన్ను భారం నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నాం. ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం కూడా మీరు ఇవ్వాలి. ఎన్ని రోజుల లోపల ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ప్రజలు పన్ను కట్టాలా వద్దా అనే ఒక సంశయంలో ఉన్నారు. దానిపైన ఒక క్లారిటీని కూడా మీరు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఫెడరేషన్ భావిస్తూ ఉన్నది. ఓకే, ఇంటి పన్ను సమస్యతో పాటు ఈ అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న వారిపైన ఫెడరేషన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కాలనీలను ప్రజలు పడుతున్నటువంటి బాధ, ముఖ్యంగా వేసవి కాలం రాగానే బోర్లు ఎండిపోవడము, నీటి కొరత ఏర్పడడము, ప్రజలు ట్యాంకర్లు కొని వేల రూపాయలు ఖర్చు పెట్టడము జరుగుతూ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఇది. ఈ మధ్య కాలంలో ఫెడరేషన్ వివిధ కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో చాలా మంది ప్రజలు, అదేవిధంగా మా సెక్రటరీ నరసింహారెడ్డి గారు కానీ, ఆంజనేయులు గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ, అదేవిధంగా నాకు కానీ ఇతర సభ్యులకు ఫోన్ల ద్వారా వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. ఈ అక్రమ నీటి దందా పైన ఫెడరేషన్ ఒక కార్యక్రమం తీసుకొని ఫిర్యాదు చేసి వీళ్ళను ఆపించవలసిన అవసరం ఉందని చెప్పేసి అందరూ మాకు విన్నవించడం జరిగింది. ఆ రకంగా ప్రజల విన్నపం మేరకు, వాళ్ళ విన్నపాల మేరకు మేము ఫెడరేషన్ సభ్యులం కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి ఈ సమస్యను నివేదించడం జరిగింది. ఆయన వెంటనే బాలాపూర్ ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా సరూర్ ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చి వెంటనే ఈ అక్రమ నీటి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులపైన చర్య తీసుకొని ట్యాంకర్ల ద్వారా పగలు రాత్రి వందలాది ట్యాంకర్ల నీళ్లను అమ్ముకున్నటువంటి వాటిని వ్యాపారాన్ని ఆపేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశలో అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. గత 2 రోజులుగా వాళ్ళని పిలిపించి మాట్లాడి ఆ దందాను బంద్ చేయడానికి ఒక ప్రయత్నం ఎంఆర్ఓ గారు అధికారులు చేయడం జరిగింది. ఆ మేరకు ఫెడరేషన్ ప్రజల తరపున, కాలనీల తరపున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారు హామీ ఇచ్చినారో ఆ హామీ ఈ మార్చ్ 31 కానీ అసెంబ్లీ సమావేశం అనంతరం కాకపోతే మీ ఫెడరేషన్ తరఫున కూడా ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే కాలనీలలో ప్రజల మనసులో ఒక సంశయం ఉన్నది. ఆర్థిక సంవత్సరం ముగించబోతున్నారు, 31 లోపల ట్యాక్స్ కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. ప్రజల్లో ఒక డౌట్ ఉన్నది, కన్ఫ్యూజన్ ఉన్నది. మేము 31 లోపల ట్యాక్స్ కట్టాలా వద్దా అని మాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. అందుకే మేము కిచ్చన్న గారు లక్ష్మారెడ్డికి మరి ప్రభుత్వం అధికారులకు ఒక విన్నపం ఏంటంటే, స్పష్టమైన సందేశం, ఒక ఆదేశం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. త్వరలోనే ట్యాక్స్ తగ్గుతూ ఉందన్నప్పుడు ప్రజలు మరి వెయిట్ చేయాలా, పన్ను కట్టాలా వద్దా అనే విషయాన్ని స్పష్టం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినటువంటి కిచ్చన్న గారు లక్ష్మారెడ్డిని మేము కోరుతూ ఉన్నాం. ఒకవేళ అంటే మాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఈ సమస్య పరిష్కారం అవుతుందని, ప్రభుత్వం నుంచి ఒక సానుకూల ఆదేశాలు వస్తాయని, ప్రజలకు ఒక ఊరట లభిస్తుందని ఫెడరేషన్ నమ్ముతూ ఉన్నది. ఒకవేళ ఈ సమస్య జటిలమయ్యి పరిష్కారం కాకపోతే కనుక ఫెడరేషన్ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉన్నది. ఓకే, ఫెడరేషన్ ఆఫ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీరు ఏదైతే సమస్య పైన పోరాడుతున్నారో తప్పకుండా ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలని, మీరు తీసుకున్న ఎజెండా ఏదైతే సక్సెస్ కావాలని మా TG5 ఛానల్ తరఫున మేము కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.